హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఛానల్ బెక్కండి శేఖర్ ఫ్యామిలీ లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు అయితే జిలేబీలు చేద్దామని అనుకుంటున్నా. జిలేబీల కోసం మైదాపిండి అయితే తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే జిలేబీలు రెడీ చేసుకోనికి మైదాపిండి అయితే తీసుకున్నా. ఒక కప్పు మైదాపిండి, ఇక స్వీట్కు సరిపడా ఒక కప్పు చక్కెర. మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు ఎక్కువ తీసుకోవచ్చు, కప్పున్నర తీసుకోవచ్చు. నేను స్వీట్ తక్కువ కావాలనుకున్నాను కాబట్టి కప్పే తీసుకున్నా. ఓకేనా, ఇందులోకి యాలకులు, హాఫ్ కప్పు పెరుగు, సోడా, ఫుడ్ కలర్, అంతే. జిలేబీకి ఎక్కువ ఏం అవసరం ఉండే, ఇవి 4 ఉంటే సరిపోతాయి. ఓకేనా, ఇప్పుడైతే జిలేబీలు ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ అయితే మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు ఒక కప్పు బౌల్లో వద్దాము. ఒక కప్పు చక్కెరకు హాఫ్ కప్పు వాటర్ పోసుకుందాం, సరిపోతుంది. హాఫ్ కప్పు వాటర్. ఇక చూడండి, హాఫ్ కప్ నీళ్ళు పోసిన, సరిపోతాయి. ఓన్లీ చక్కెర మునిగేటట్టు పోస్తే సరిపోతుంది. ఇది పాకం ఏం రావాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుందాం. ఓకేనా, చక్కెరని అయితే మొత్తం కరిగించుకుందాము. చూడండి, కరుగుతుంది. మొత్తం కరిగించుకోవాలి మంచిగా. పొంగు రావాలి, ఇట్లా ఇట్లా బుడగల్లాగా వస్తాయి చూడు, బుడగల్లాగా వస్తే సరిపోతుంది. బుడగల్లాగా వచ్చేదాకా వేడి చేసుకోవాలి. ఓకేనా, చూడండి, పాకం అయితే బుడగలాగా వచ్చింది, సరిపోతుంది. చిక్క అయితే అయ్యింది. చూడండి, ఇట్లా బుడగలాగా వస్తే సరిపోతుంది. ఇట్లా బుడగలు వచ్చినాక బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పాకం అయితే చిక్కగా అయింది. చూడండి, సరిపోతుంది. ఇందులోకి 2 యాలకులు వేసుకుందాం, పచ్చపచ్చగా దించి. ఇందులోనే స్టవ్ బంద్ చేసుకుందాం. నిమ్మకాయ పిండుకుందాం, హాఫ్ ముక్కనైతే నిమ్మకాయ పిండుకుందాం. ఈ నిమ్మకాయ ఎందుకంటే ఈ పాకం అనేది గట్టి పడకుండా మంచిగా అట్లే ఉండేటట్టు నిమ్మకాయ పిండుకుందాం, సరిపోతుంది. ఈ పాకం గట్టి పడి ఈ వేడివేడి పాకాన్ని మూత పెట్టేసుకుందాం. అయ్యా, మూత పెట్టేసుకొని పిండి అయితే కలుపుకుందాం. అయ్యా, పాకం అయితే రెడీ అయింది. ఇప్పుడు గరం మీద ఉండగానే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే జిలేబీ రెడీ చేసుకోనికి మనం పిండి అయితే కలుపుకుందాం. మైదా పిండి ఒక కప్పు బౌల్లో వేసుకొని కలిపేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు చూపించిన విధంగా హాఫ్ స్పూన్ పెరుగు. ఈ పెరుగు వేయడం వల్ల ఏంటంటే మంచిగా పులిసి మంచిగా జిలేబీ అనేది మంచిగా వస్తుంది కాబట్టి అందుకే పెరుగు. ఓకేనా, ఇదంతా ఒకసారి కలుపుకొని సోడా వేసుకుందాం, హాఫ్ స్పూన్. చూడండి, హాఫ్ స్పూన్ అయితే సోడా సరిపోతుంది. ఇందులోకి అయితే ఇప్పుడు నెయ్యి వేసుకుందాం, 2 స్పూన్ల. నెయ్యి తప్పించి వేరే ఏది వేసుకోవచ్చు, ఉంటే నెయ్యి వేసుకోండి, లేకుంటే ఊకోండి. ఓకేనా, ఇది మొత్తం మనం ఇప్పుడైతే కలుపుకుందాం మంచిగా. ఫస్ట్ ఇదంతా కలుపుకున్నాక వాటర్ పోసుకొని కలుపుకుందాం. నీళ్ళు అయితే అన్నీ ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మంచిగా అంతా కలగలిసేటట్టు కొద్దిగా పోసుకుంటా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి పోస్తే ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువైనాయి అనుకో, మళ్ళీ పిండి ఎక్కువ కలుపుకోదు, మనకు మంచిగా ఉండదు. కాబట్టి పిండి చూసుకుంటా మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసినాక నీళ్ళు కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మొత్తం మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా జారేటట్టు మంచిగా కలుపుకోవాలి.
నీళ్ళు కొద్ది కొద్దిగా చూసుకుంటూ పోసుకోవాలి, ఉండాలనేది లేకుండా వేసుకోవాలి. మంచిగా చూడండి, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా మొత్తం ఇట్లా కలుపుకోవాలి. ఒకసారి చాలా పోస్తే ఏమవుతుందంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది. అందుకోసమనే కొద్ది కొద్దిగా పోసుకుంటా ఉండాలి లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా జారేటట్టు అయితే కలుపుకోవాలి, సరిపోతుంది ఇట్లుంటే. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే మంచిగా కలుపుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. నేనైతే ఎల్లో కలర్ వేసుకుంటున్నా, మీ ఇష్టం. రెడ్ అయితే రెడ్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను ఎల్లో కలర్ వేస్తున్నా కొద్దిగా. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇదన్నీ అయితే మంచిగా కలుపుకున్నా, కలర్ అంతా ఇలా కలిసేటట్టు. జిలేబీలు అన్నప్పుడు కలర్ ఉండాలి తప్పనిసరి, మీ ఇష్టము. ఇలా పిండిలైనా కలుపుకోవచ్చు, పాకంలో అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే పిండిలనే కలుపుకుంటున్నా, ఆప్షనల్. ఎల్లైనా కలుపుకోవచ్చు, మీ ఇష్టం. పాకంలో కావాలనుకుంటే పాకంలో కూడా వేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే ఇది కలిసింది. ఇప్పుడు మనం దీన్నంతా ఒక గ్లాస్ వేసుకుందాం. ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకొని ఒకటి పాల ప్యాకెట్ ఇది అంతా అలా పోసుకొని, నేనైతే పాల ప్యాకెట్ తీసుకున్నా, మీ ఇష్టం. ఒక పెద్ద కవర్ ఉంటే కవర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నేను పాల ప్యాకెట్ తీసుకున్నా. చూడండి, పాల ప్యాకెట్ తీసుకొని ఒక సైడ్ మొత్తం ఇట్లా చింపుకోవాలి అలా పోసుకునేటట్టు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుందాం, గిలాసులో పెట్టేసుకొని అదంతా ఇలా పోసుకుందాం. ఓకేనా? గిలాసులను అయితే కవర్ అయితే పాల ప్యాకెట్ ఇట్లా పెట్టుకోవాలి మంచిగా. అట్లా పెట్టుకొని ఇది అనేది అలా పోసుకుందాం. కొద్దిగా పోసుకుంటా. చూడండి, ఈ విధంగా అయితే పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పోసి పెట్టుకొని ఇటు సైడ్ ఏదైనా దారమైన క్లిప్ అయినా మంచిగా టైట్గా కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఇటు లాస్ట్కు కొద్దిగా హోల్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి చిన్నగా. ఓకేనా? గ్యాస్ అంటు పెట్టుకుందాం. మనకు సరిపడైతే నూనె పోసుకుందాం, జిలేబీలు గోలేటట్టు ఉండేటట్టు. ఇది ఫస్ట్ అయితే నూనె మంచిగా వేడి కావాలి, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మంచిగా వేడి అయితే వేసుకోవాలి, చల్లగా ఉండొద్దు. మామూలుగా నార్మల్ కూడా పెట్టుకోవద్దు, గ్యాస్ పెద్దగా పెట్టుకోవాలి. ఆన్ చేసినావా? చూడండి, ఇవి ఇట్లా క్లిప్ అయినా పెట్టుకోవచ్చు, దారమైనా కట్టుకోవచ్చు. టైట్గా ఇట్లా కట్టుకొని ఒక దిక్కు కొసకైతే కొద్దిగా కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే ఒక దిక్కు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కాలిందో లేదో చూద్దాం. కాలింది. సిమ్లో పెట్టుకొని జిలేబీలు అయితే వేసుకుందాం. వీటిని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మెల్లగా దీన్ని తిరమల తీసుకుందాం. రెండు సైడ్లో మంచిగా తిరమల వేసుకోవాలి. చూడండి, జర గట్టిగా ఉండాలి జిలేబీ అయితే. ఇది గట్టిగా ఉండేదాకా కాలాలి జర మంచిగా. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి, మంచిగా ఉడికి మంచిగా కాలుతుంది.
చూడండి కాలినే మంచిగా. ఇప్పుడు వేడి వేడి ఉండగానే తీసుకొని పాకంలో వేసుకోవాలి. పాకంలో వేసుకొని ఒక నిమిషం 30 సెకండ్లు అయినా 40 సెకండ్లు ఉంచుకోవాలి అంతే, ఎక్కువసేపు అవసరం లేదు. ఓకేనా, ఒక్కొక్కటి తీసుకుంటా పాకంలో వేసుకుందాం. వేడి వేడి ఉండగానే వేస్తే మంచిగా పాకం అనేది దీనికి మంచిగా పడుతుంది. చూడండి మంచిగా పట్టింది, కనొస్తుంది చూడండి. తీసి ప్లేట్లో వేసుకోవడం, అన్నీ అట్లే వేసుకుందాము. వేడివేడి ఉండగానే వేసుకోవాలి, మంచిగా తొందర పడుతుంది పాకం. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 30 సెకండ్లు అయితే సరిపోతుంది. చూడండి మంచిగా పట్టింది. నిమిషం కూడా అవసరం లేదు, ఒక 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఇట్లే అన్నీ ఇట్లే వేసుకోవాలి. చూడండి చూడండి మంచిగా ఏదో పట్టింది. చూపిస్తాను చూడండి. ఒకటైతే పాకం ఇల్లు అయితే మంచిగా పట్టింది, పిండితో వస్తుంది. అన్నీ ఇట్లే ఇంకో వాయి కూడా వేసుకుందాం. ఇట్లే ఇది ఎప్పుడు సిమ్లో పెట్టుకునే వేసుకోవాలి. ఫస్ట్ పెద్దగా వేడిగా ఆగింది కాబట్టి, ఇవరాక వేడిగానే ఉంది కాబట్టి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా వంగుతున్నాయో. పెరుగు వేసుకోవడం వల్ల అట్లా మంచిగా వంగుతాయి అన్నట్టు, పులిసినట్టు వంగుతాయి. మంచిగా రసం అనేది మంచిగా పడుతుంది, పాకం అనేది మంచిగా పడుతుంది వాటికి. ఫ్రెండ్స్ చూడండి మంచిగా జిలేబీ అయితే కొంచెం చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. రసం చూడండి మంచిగా పాకం మీద పట్టింది, కరకరలాడుతూ. ఇవ్వ వేడి వేడి ఉండగానే మంచిగా వేసుకుంటే ఇట్లా పాకం అనేది దీనికి మంచిగా పడుతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.